భారత్ జర్మనీ మధ్య రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని పెంచేందుకు ఇరు దేశాలు ఒక రోడ్ మ్యాప్ పై సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ శిక్షణలో సహకారం కోసం ఇంప్లిమెంటింగ్ అరేంజ్మెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. బెర్లిన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియాస్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ పరికరాల ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తిపై ప్రత్యేకంగా చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. జర్మనీలోని ప్రసిద్ధ థైసెన్ క్రూప్ మెరైన్ సిస్టమ్స్ షిప్ యార్డును రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. టైప్ 212 క్లాస్ జలంతర్గాములకు వెళ్లి వచ్చారు. సబ్మెరైన్ పనితీరును, దాని అధునాతన సాంకేతిక సామర్థ్యాలను కంపెనీ అధికారులు ఆయనకు వివరించారు. భారత్ జర్మనీ దౌత్య సంబంధాలు ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాజ్నాథ్ పర్యటన ఇరు దేశాల రక్షణ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.